మంచిది ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము పరమగీత గ్రంథం. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఆ 8వ వచనంలోని మొదటి 2 వరుసలను మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలుంటే సంపూర్ణంగా అలంకార భాషలో వ్రాయబడిన పుస్తకం పరమగీత గ్రంథం. దేవుని వాక్యము 3 విధాలుగా ఉంటుంది. 1 అక్షరము, 2 అలంకారము, 3 మర్మము. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. వాక్యాన్ని నువ్వు అక్షరార్థంగా తీసుకుంటే దాని వలన నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. వాక్యాన్ని కేవలం అలంకారప్రాయంగా నువ్వు తీసుకుంటే దాని వలన కూడా నీకు సంపూర్ణమైన ప్రయోజనం ఉండదు. అక్షరమునకు, అలంకారానికి అంతర్భాగంలో నిక్షిప్తమై ఉన్న దేవుని ఉద్దేశ్యం, దానినే దైవ మర్మము అని పండితులు వ్యాఖ్యానించారు. అక్షరానికి, అలంకారానికి అడుగున నిక్షిప్తమై ఉన్న దైవిక ఉద్దేశ్యమే మర్మము. అది నువ్వు ఎప్పుడు గ్రహించగలుగుతావో వాక్యము ద్వారా నువ్వు ఆధ్యాత్మికంగా దీవించబడగలుగుతావు. స్తోత్రం చెప్దామా? కొంచెం గట్టిగానే హల్లెలూయా. అలంకార భాషలో వ్రాయబడిన పుస్తకాలలో సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెహెజ్కేలు, దానియేలు, హూషేయ, ప్రకటన గ్రంథాలను ఎక్కువగా మనం పరిగణలోనికి తీసుకోవచ్చు. అందులో పరమగీత గ్రంథం సంపూర్ణంగా అలంకార భాషలో వ్రాయబడింది. అలంకార భాష అంటే మీకు కనిపించే అక్షరం ఒకటి, దాని వెనుక ఉన్న దేవుని ఉద్దేశ్యం ఒకటి. కనిపించేదేమో మీ కంటికి మంచము, గొర్రెలు, లేక రథము, అశ్వము, ఇలాగ కొన్ని పదాలు కనపడతాయి. కానీ ఆ పదము వెనుక దేవుని యొక్క ఉద్దేశ్యం ఉంది. ఈ కనిపించే అక్షరానికి వెనుక ఉన్న దేవుని ఉద్దేశ్యం మర్మమైతే ఆ కనిపించే భాష అలంకారం, అక్షరం అలంకారం. మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తాను. క్రొత్తగా పెళ్ళయింది, కోడలు కాపురానికి వచ్చింది. కొంచెం బాగా చదువుకున్న అమ్మాయి, అందులోనూ కాస్త ఆస్తిపరుల కుటుంబంలో నుండి వచ్చింది. అందులోనూ ఉద్యోగం చేస్తూ తాను కూడా సంపాదిస్తూ ఉంది. ఇన్నుంటే అత్తగారిని ఎంతమంది కోడళ్ళు లెక్క చేస్తారో ఆడవాళ్లకు మీకే తెలియాలి. సో ఇలాంటి వాళ్ళలో ఎక్కువ శాతం అత్తగారిని లెక్క చేసే మనసు ఉండదు. నాకేం తక్కువ, బోళ్ళంత ఆస్తి, బాగా చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, జీతం సంపాదిస్తున్నా, బోళ్ళంత కట్నం ఇచ్చాను, మా అత్తతో నాకేం పని అనే స్థితిలో కోడలు ఉందనుకోండి. మరి అత్తగారికి ఎలా ఉంటుంది? 25 ఏళ్ళు పెంచి నా కొడుకుని దీనికి ఇస్తే నన్ను లెక్క చేయడం లేదు అనే కోపం అత్తగారికి ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో సైలెంట్ వార్, అత్తా కోడళ్ళ మధ్య సైలెంట్ వార్ జరుగుతూ ఉంటుంది అనమాట. అత్తగారికి ఏం కోడలంటే కడుపు మంట. సో ఇప్పుడు కోడల్ని తిట్టాలి, డైరెక్ట్గా తిట్టే పరిస్థితి లేదు ఇంట్లో. కారణం ఏంటంటే కట్నం తెచ్చింది, డబ్బు గల అమ్మాయి, చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, ఏమంటే ఏమో చూద్దనే భయం. కానీ ఉక్రోషం పట్టలేక ఈ అత్తగారు కోడల్ని తిట్టాలి. అంతలో ఒక కోడి వచ్చిందనుకో,
మొదనష్టపు కోడి, 30 లక్షల కట్నం తెచ్చానని దీని మిడిసిబాటు, ఎంతకాలం దీని మిడిసిబాటు అని తిడుతుంది. ఎవరిని చెప్పండి? ఎవరిని? కోడల్ని. ఎందుకని? కోడి 30 లక్షల కట్నం తేదు. కనిపించేదేమో కోడి, తిట్టేదేమో ఇది అలంకార భాష. సో మరి చదువుకున్న అమ్మాయి కదా, ఆ మాత్రం అర్థం కాదా? అత్తగారి లాంగ్వేజ్ కోడళ్ళకి అర్థమైంది. మా అత్త కోడి మీద పెట్టి నన్ను తిడుతోంది, ఇందులో కుక్క వచ్చింది, ముసలి కుక్క, 80 ఏళ్ళు వచ్చినా సావట్ల గుమ్మం పట్టుకుని ఆలాడుతుంది. ఏనాడు చచ్చుద్దో ఈ ముసలి కుక్క అని తిడుతుంది కోడలు. కుక్కకి 80 ఏళ్ళు ఉండవు, మా అయితే కుక్క బతికే వయసు 25 నుండి 35 సంవత్సరాల లోపే చచ్చిపోయింది అది. మరి 80 ఏళ్ళ కుక్క ఎవరు? బాగా చెప్తున్నారు ఆడవాళ్ళు, మీరు మంచివాళ్ళు, మీకు బాగా అర్థమైంది నా లాంగ్వేజ్. 80 ఏళ్ళ కుక్క అత్త, తిట్టేదేమో అత్తని, కనిపించేదేమో కుక్క. ఇది అలంకార భాష. ఈ అలంకార భాషలో వ్రాయబడిన పుస్తకాలలో ప్రాముఖ్యమైనది పరమగీత గ్రంథం. ఈ పరమగీత గ్రంథ రచయిత భక్తుడైన సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను. సొలొమోను రచించిన పుస్తకాలలో ఈ పరమగీతం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. యూదులు దీనిని చాలా పవిత్రంగా భావించి దీన్ని పఠిస్తారట. కనుక ఇందులో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా కేవలము ఆధ్యాత్మికమైన స్థితిని మనకు కలిగించడానికి, ఆధ్యాత్మికమైన స్థితిలో మనము నడవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన పుస్తకమే పరమగీత గ్రంథం. దీన్ని ఎప్పుడూ శరీరానుసారమైన ఉద్దేశంతో కాక ఆత్మ సంబంధమైన దైవికమైన చింతనతో దీన్ని చదివితే నువ్వు ఆధ్యాత్మికంగా ఎంతగానో బలపడడానికి నీకు అవకాశం ఉంటుంది. ఇందులో ప్రాముఖ్యమైన పాత్రలు షూలమ్మితి, అతని యొక్క ప్రాణప్రియుడైన తన ప్రియుడు, మంద కాపరులు, చెలికత్తెలు, ఇవన్నీ ఇందులో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. దీని యొక్క అంతరార్థం ఏమిటి అంటే, ఇది పరలోకానికి భూలోకానికి సంబంధించి వ్రాయబడిన పుస్తకం. పరమగీతము అనే పేరెందుకు పెట్టబడింది అంటే, ఇది పరలోకానికి భూలోకానికి సంబంధించి వ్రాయబడిన పుస్తకం. ఏమిటి పరలోకానికి భూలోకానికి సంబంధం అంటే, పరలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, భూలోకములో ఆయనకు ప్రాణప్రదమైన, ప్రియాతి ప్రియమైన, ఆయన ప్రాణేశ్వరి, ఆయన వధువు, ఆయన పెండ్లి కుమార్తె సంఘము అనేది ఇక్కడ ఉంది. ఈ సంఘానికి యేసుక్రీస్తుకు ఉద్దేశించి వ్రాయబడిన పుస్తకమే పరమగీతము. ఏమిటండి ప్రభువుకి సంఘానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అంటే, ఇదొక ఆధ్యాత్మికమైన భార్యాభర్తల బంధం. ఇదొక ఆధ్యాత్మికమైన భార్యాభర్తల బాంధవ్యాన్ని తెలియచేసేటువంటి ఒక ప్రేమ గీతం పరమగీతం. భార్యాభర్తల బంధం ఏంటి అనుకుంటారేమో. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ అంటాడు, దేవాసక్తి కలిగి నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మును నేను ప్రధానం చేశాను అన్నాడు. ప్రధానం అనేది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్యలో జరిగే ఒక వైవాహిక తతంగం. ప్రధానం జరిగితే ఆ అమ్మాయికి సగం పెళ్లి అయిపోయినట్లే, ఇక మిగిలింది భోజనాలు, పెండ్లి విందే మిగిలింది. సో యేసు ప్రభు పెండ్లి కుమారుడైతే
సంఘము అనబడిన పెండ్లి కుమార్తెతో ఆయనకు ప్రధానం జరిగిందట. ప్రధానం. పౌలు ఆ మాట చెప్తూ పత్రికలో రాస్తాడు, సంఘమా నీకు ప్రధానం అయిపోయింది. దానినే దైవజనుడు రాజుబాబు గారు వచనంగా రాశాడు, కలువరి యాగమే లోక కళ్యాణము, సిలువ రుధిరమే పాప పరిహారము. కలువరి యాగమే లోక కళ్యాణం. ఈ ప్రపంచంలో లోక కళ్యాణార్థమై ఏవేవో జరుగుతున్నట్లు మనం చూస్తున్నాము. అవన్నీ బూటకపు కళ్యాణాలే. ఒకే ఒక లోక కళ్యాణం జరిగింది. అదేంటంటే సిలువ యాగం. వరుడైన క్రీస్తు వధువైన సంఘము కొరకై ప్రధానము నిమిత్తమై తన రక్తమంతటిని కార్చిన ప్రక్రియ ఆధ్యాత్మిక లోక కళ్యాణ కార్యక్రమం. స్తోత్రం చెప్పండి. సో నీకు యేసయ్యతో ప్రధానమైపోయింది. నువ్వు నీ సొత్తు కాదు, ఆయన సొత్తు. ఆ వైవాహిక బాంధవ్యాన్ని తెలియజేసే పుస్తకమే పరమగీత గ్రంథం. ఇక్కడ ప్రభు పురుషునికి ప్రాణేశ్వరి లేక శూలమ్మితి సంఘానికి సాదృశ్యంగా ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని అక్షర రూపంలో తెలియజేస్తూ ఆత్మీయమైన సంగతులను దేవుడు మనకు బయలుపరచ ఉద్దేశిస్తున్నాడు. మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువు సంఘముతో. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రాణేశ్వరి, లెబానోనును విడిచి నాతో కూడా రమ్ము. లెబానోనును విడిచి నాతో కూడా రమ్ము. షూలమ్మితి తన మందలను కాస్తూ ఈ లెబానోను పర్వత ప్రాంతంలో తిరుగాడుతూ ఉందట. తన ప్రాణప్రియుడు, తనను ప్రేమించిన రాజు ఆమెను తనతో కూడా తీసుకొని వెళ్ళాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు మొదటి రాత్రి కనుక సవిస్తారంగా మాట్లాడడానికి మనకు అంత అవకాశం లేకపోయినా ఉన్న సమయంలో ప్రాముఖ్యమైన సంగతిని మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ లెబానోను ప్రాంతంలో తన మందను మేపుతూ ఉంది. తన ప్రియాతి ప్రియమైన ప్రాణేశ్వరి తనతో కూడా ప్రయాణం చేసి ఒక ఉన్నతమైన సామ్రాజ్యపు పట్టమహిషిగా తన ప్రక్కన కూర్చోవాలి అనుకునేది తన భర్త యొక్క, తన ప్రాణప్రియుని యొక్క ఆలోచన. ఇక్కడ ప్రాణప్రియుడు యేసుక్రీస్తు. ఎందుకంటే ప్రాణప్రియుడు అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన మన కొరకు తన ప్రాణములను పెట్టిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ ప్రపంచంలో మానవ జాతి పాపము నుండి విమోచింపబడాలి అంటే మానవ జాతి కొరకు ప్రాణత్యాగం చేయాలి దేవుడు. అందుకే శాస్త్రంలో యజ్ఞోపపతి అని వ్రాయబడింది. అనగా యజ్ఞమే రక్షించాలి. ఓ మానవ జాతి, ఓ మనుష్యులారా, మీరు పాపము నుండి విమోచింపబడడం కొరకై మీ కొరకు ఒక యజ్ఞము చేయబడాలి. యజ్ఞోపపతి అనగా యజ్ఞమే మిమ్మలను రక్షించేది. ఏమిటా యజ్ఞం? గంధపు చెక్కలు, నెయ్యి, పుల్లలు ఇవన్నీ పోసి చేసే ఈ లోకలే సంబంధమైన యజ్ఞ యాగాదుల వలన మానవునికి మోక్షము కలుగదు. మరి ఏ యజ్ఞం చెయ్యాలి? ప్రజాపతి దేవ్యేభ్యే ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. దేవుడే యజ్ఞం అయిపోవాలి. ఆ దేవుడే పాప పంకిలమైన మానవ జాతిని విమోచించడానికి ఒక యజ్ఞమై, యాగమై, హోమమై తనను తాను అర్పించబడితే మానవునికి మోక్ష రాజ్య ప్రాప్తి కలుగుతుంది. ఈ రాత్రి నంది వెలుగు వాస్తవ్యులారా,
నిత్యరాజ్య మోక్షరాజ్య స్వర్గలోక ప్రాప్తిని వాసిస్తే నీ కొరకు చేయబడిన యజ్ఞం సిలువలో లోకరక్షకుడైన యేసయ్య ద్వారా మాత్రమే జరిగించబడింది. ప్రాణం పెట్టాడు కనుక ఆయనను ప్రాణప్రియుడు అని పిలుస్తాం. సాధారణంగా ప్రేమించే వాళ్ళను ఇప్పుడు ఉత్తరాలు లేవులేండి, ఉత్తరాలు రాసే రోజుల్లో ఎలా మొదలు పెట్టేవాళ్ళు అంటే ప్రియాతి ప్రియమైన భర్త భార్య ఉదహరించి ఉత్తరాలు రాసేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు ఉత్తరాలు పని లేదు, అంతా ఫోన్లు వచ్చేసాయి, ఇబ్బంది లేదు. వాస్తవంగా ప్రాణప్రియుడు అని ఈ లోకంలో నువ్వు ప్రేమించే ఎవరికి నువ్వు ఆపాదించాలనుకున్నప్పటికీ కానీ అది వాళ్ళు అందుకు అర్హులు కారు. ఎందుకంటే నిన్ను ఎంత ప్రేమించినా ఎవడు నీ కొరకు ప్రాణం అయితే పెట్టలేడు. కానీ నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన ఆ ప్రాణప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన కొరకు చప్పట్లు కొడదాం ఒకసారి. ఆయనే ప్రాణత్యాగం చేయకపోతే మానవ జాతికి విమోచన అనేది లేదు ప్రియులరా. అందుకని ఆయన ప్రాణప్రియుడు, తన ప్రియురాలు అనగా సంఘము, ప్రాణప్రియుడు యేసుక్రీస్తు, ప్రాణేశ్వరి సంఘము. ఇక్కడ సంఘము అనే దానికి సరి అయిన నిర్వచనం ఏంటంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన సమూహమే సంఘము. సంఘము అంటే ఎవరు పడితే వాళ్ళు సంఘం కాదు. పేతురు తన పత్రికలో అంటాడు, ఆశ్చర్యమైన తన వెలుగులోనికి, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడ్డారు. సంఘము అంటే మనం ఏమనుకుంటాము, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అనుకునేది కొందరు, బైబిల్ చంకన పెట్టుకున్న వాళ్ళు అనుకునేది కొందరు, బొట్టు తాడు మెట్లు తీసేస్తే అనుకునేది కొందరు, నీళ్లల్లో మునిగేస్తే అనుకునేది కొందరు. సరే, ఎవరు ఎలా అనుకుంటే అనుకోనివ్వండి. బైబిల్ ప్రకారం, దేవుని వాక్య ప్రకారం నువ్వు సంఘము అని పిలువబడాలి అంటే యేసయ్య రక్తములో కడగబడాలి. పాపములో నుండి, చీకటిలో నుండి క్రీస్తు వెలుగులోనికి వచ్చి నువ్వు నడవాలి. ఇది సంఘం. ఇది సంఘం. ఈ సంఘము యేసయ్యకు ప్రియాతి ప్రియమైన ప్రాణప్రదమైనదిగా ఉన్నది కనుక ఆయన పిలుస్తున్నాడు, ప్రాణేశ్వరి, లెబానోనును విడిచి నాతో కూడా రావాలి అని పిలుస్తున్నాడు. ఇదొక ఆహ్వానం. ఈ రాత్రి దేవుని ప్రజలారా, దేవుడు మీకు ఒక ఆహ్వానాన్ని పంపిస్తా ఉన్నాడు. లెబానోనుని విడిచి నువ్వు నాతో వస్తే నా పట్టమహిషిగా, నా రాజ్య సింహాసనం మీద నాతో పాటు నువ్వు కూర్చోవడానికి నీకు ఒక అవకాశం కలుగుతుంది. మోక్ష రాజ్యాన్ని చేరాలి అంటే, నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మనుషులు చేయవలసిన ఒక పనిని ఇక్కడ తెలియచేస్తూ ఉంది దేవుని వాక్యం. అదేంటంటే లెబానోనును విడిచి నాతో కూడా నువ్వు ప్రయాణం చేయాలి. లెబానోను అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాడో భౌతికమైన సంగతులు కొన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఈ లెబానోను అనేటువంటిది కనానుకు ఉత్తర దిశగా ఇంచుమించుగా సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తున ఉన్నటువంటి ప్రాంతం. ఇది ఒక అత్యంత సుందరమైన ప్రదేశం. శ్రేష్టమైన లోయలు, ఆహ్లాదకరమైన వాతావరణం, అడవి మృగాలతో నింపబడిన అడవి, క్రూర మృగాలతో నింపబడిన అటవీ ప్రాంతం, సుందరమైన ఉద్యానాలు, వనాలు, శ్రేష్టమైన పుష్పాలు కలిగిన తోటలు, నీటి వనరులు కలిగిన ప్రాంతం.
ఇంకా చెప్పాలంటే శ్రేష్టమైన దేవదారు చెట్లు కలిగిన ప్రదేశం. ఈ ప్రాంతానికి అతి సమీపంలోనే హెర్మోను పర్వతం. ఆ పర్వతం మీద నుండి జాలువారుతున్న మంచు నీళ్లు. ఆ ప్రాంతానికి వెళితే అక్కడి నుంచి ఎవరు కూడా బయటకు రాలేనంత ఆహ్లాదకరమైన ప్రదేశమే లెబానోను. ప్రకృతి సౌందర్యంతో ప్రజలను ఆకర్షించే ఒక గొప్ప ప్రదేశమే లెబానోను. ఈ లెబానోను పర్వత ప్రాంతాన్ని గురించి చెప్పాలి అంటే ఈ రోజు అంత అనుకూలమైన సమయం కాదు. ఎందుకంటే మన సబ్జెక్ట్ మీకు తెలియాలి కనుక క్లుప్తంగా చెప్తా ఉన్నాను. ప్రపంచంలో ఉన్న అత్యధికమైన సౌందర్యవంతమైన ప్రాంతాలలో లెబానోను ప్రాంతము ఒక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతానికి కనుక నువ్వు వెళితే ఇక అక్కడి నుంచి నువ్వు మళ్ళీ రావాలి అనుకోవటండి. కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు, సపోజ్ మీరు అరకులోయ వెళ్ళారనుకోండి, లేక హిమాలయ ప్రాంతాలకు వెళ్ళారనుకోండి, లేక కొడైకెనాల్ వెళ్ళారనుకోండి, లేక ఊటీ వెళ్ళారనుకోండి, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ సౌందర్యవంతమైనటువంటి ఆ నందనవనాలు కానివ్వండి, అవన్నీ చూసినప్పటికీ మనకేమనిపిస్తుంది అంటే ఇక్కడే ఉండిపోతే బాగుండును అనిపిస్తుంది. మీరు అరకు వ్యాలీ వెళ్ళారనుకోండి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, ఒకవేళ మీరు అరకులో చూడడానికి వెళ్ళారనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అనిపిస్తుంది వేసవకాలం అంతా ఇక్కడే ఉండిపోతే బాగుండును. మీరు ఊటీ వెళ్ళారనుకో, చల్లని వాతావరణం, మనకి ఇక్కడ మండు వేసవిలో మనం భయంకరమైన బాధపడతాం. అదే వేసవకాలం మీరు ఊటీ వెళ్ళారనుకో, అబ్బే ఇక్కడి నుంచి మేము రాదలుచుకోలేదు, ఇక్కడే ఉంటాం అనిపిస్తుంది. ఆ కాఫీ తోటలు, తేయాకు తోటలు, రబ్బరు తోటలు, ఆ పర్వత ప్రాంతాల మధ్య నల్లని త్రాచు పాములాగా రోడ్లు, చల్లని వాతావరణం, ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసి రావడం ఇక నీ వల్ల కాదు. కొంచెం ఇటు నార్త్ హిమాలయాలు, లేదు ఇంకొంచెం ముందుకు లడాక్, మన దేశం చివరి సరిహద్దు లడాక్ వరకు వెళ్ళారనుకో, చుట్టూరు మంచు పర్వతాలు, మధ్యలో మనం ఉంటాం. పొద్దున్నే లేచి చుట్టుప్రక్కల చూస్తే ఆ మంచు పర్వతాల ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆహా ఇదే కదా భూతల స్వర్గం అనిపిస్తుంది. రాబుద్ధి కాదు. ఇంతటి సౌందర్యవంతమైన ప్రపంచాన్ని సృజించిన దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదో ఆయనకు స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. అలాగే ఈ లెబానోను ప్రాంతం కూడా ప్రకృతిలో సహజ సిద్ధమైన సౌందర్యాన్ని సంతరించుకున్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని చూచినటువంటి తన ప్రాణప్రియమైన ప్రాణేశ్వరి ఆ ప్రాంతాన్ని విడిచి రాలేక ఆ ప్రాంతము వైపు ఆకర్షించబడతా ఉందటండి. ఆకర్షించబడతా ఉంది. ఆ ఆకర్షించబడి ఆ ప్రాంతంలో ఉంటే బాగుండును. అది ఎంత సౌందర్యమైనదైతే భక్తుడైన మోషే కూడా ప్రభువుని అడిగాడటండి, దేవా నేను ఒకసారి ఆ యోర్దాను అవతల ఉన్నటువంటి ఆ కనాను దేశము, ఆ లెబానోను ప్రాంతం కూడా చూసి ఆ తర్వాత చచ్చిపోతాలే అన్నాడంట. అంటే మోషేకే ఆ ప్రాంతాన్ని చూడాలి అనిపిస్తే అది ఎంత సౌందర్యవంతమైన ప్రాంతమో అర్థం చేసుకోండి. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో మోషే దేవుణ్ణి అడిగాడు, దేవా ఆ లెబానోను ప్రాంతం చూసి వస్తానయ్యా. 40 ఏళ్ళు అరణ్యంలో నడిచాడు. అరణ్యం అటవీ ప్రాంతమే చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతకు మించిన ఆహ్లాదకరమైన సౌందర్యవంతమైన
ప్రాంతం కావడం చేత మోషే నోరు తెరిచి దేవుడు అడిగాడట దేవుణ్ణి, దేవా నేను ఒకసారి ఆ ఏరియా చూసి వస్తాను అంటే దేవుడు అన్నాడు, నోరు మూసుకొని కూర్చోట, చెప్పింది చాలు, ఇక మాట్లాడు, మాకు చచ్చిపో అన్నాడు. ఎంత గొప్ప భక్తుడు! నేను అడిగితే, ఇంత సేవ చేస్తే, 40 ఏళ్ళు కష్టపడితే నేను అడిగిన చిన్న కోరిక తీర్చవా అని అలగలేదు. దేవుని చిత్తానికి లోబడిపోయాడు. మహాభక్తుడు ఆయన. మోషేకే చూడాలనిపించేంత సౌందర్యవంతమైన ప్రాంతము లెబానోను ప్రాంతం. ఈ లెబానోను ప్రాంతము లోకానికి సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈ లెబానోను ప్రాంతము లోకానికి సాదృశ్యం. ఈనాడు లోకంలో ఉన్నటువంటి అందచందాలు, ఆర్భాటాలు, ఆడంబరాలు మనం గమనిస్తే ఇదే భూతల స్వర్గం అనే మాట కొన్నిసార్లు మీరు వింటారు. స్వర్గం ఎక్కడో లేదురా, ఇక్కడే ఉంది అనిపిస్తుంది కొన్ని ప్రాంతాలు మనం వెళితే. కొన్ని దేశాల్లో మనం చూస్తే, సో దేశాలు పక్కన పెడదాం, మన దేశం వరకు చూసుకుంటే, మన దేశంలో కొన్ని ప్రాంతాలు కనుక మనం వెళితే కనిపిస్తుంది, అబ్బా ఇంతకు మించిన స్వర్గం ఏముంది అనిపించేంత సౌందర్యవంతమైన ప్రాంతాలు భూమి మీద ఉన్నాయి ప్రియులారా. వాటిని చూసినప్పుడు మనస్సు వాటి వైపు ఆకర్షించబడి తిరిగి రావడానికి ఇష్టపడదు. అలాగే ఈ లోకములో ఉన్న పాపము, లోకములో ఉన్న శాపము, సాతాను కార్యాలు అనేవి కూడా మానవుణ్ణి ఆకర్షించి లెబానోనుని విడిచి రాలేనంతగా ఆ షూలమితి ఆగిపోయినట్లుగా ఈనాడు సంఘము లోకములో ఉన్న ఆడంబరాల వైపు ఆకర్షితులై, లోకములో ఉన్న వనరులను చూచి ఆకర్షితులై, లోకములో ఉన్న పాపాన్ని చూచి ఆకర్షితులై, ఆ పాపాన్ని విడిచి రాలేనంతగా దేవుణ్ణైనా వదులుకుంటూ పాపంలోనే బ్రతకాలి అనే ఆశ కలిగిన వాళ్ళందరూ ఉన్నారు కాదా? ఈనాడు దేవుని దగ్గరకు మానవుడు రాలేకపోవడానికి గల కారణం, లేక దేవుని సంఘము దేవుని యొక్క అత్యున్నతమైన కార్యాలు చూడలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? లోకములో ఉన్న పాపము వీళ్లను ఆకర్షిస్తోంది. ఆ పాపపు ఆకర్షణను విడిచి వీళ్ళు యేసుతో నడవలేక వెనకబడిపోతున్న వాళ్ళని మనం చూస్తున్నాము. ఎంత విచిత్రం! దేవుని వాక్యం చెప్తుంది కదా, ఈ లోకము దాని ఆశలు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఆ మాట నేను మీకు పరిచయం చేస్తాను ఒకసారి. యోహాను సువార్త, ఆ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మీరు చూస్తే అక్కడ దేవుని మాట ఇలాగ వ్రాయబడి ఉంది, లోకమును దాని ఆశయు గతించిపోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న పాపము నిన్ను ఆకర్షిస్తే, ఈ లోకములో ఉన్న ఆశలు నిన్ను ఆకర్షిస్తే, లోకములో ఉన్న సంపద నిన్ను ఆకర్షిస్తే, లోకములో ఉన్న వనరులు నిన్ను ఆకర్షిస్తే, వాటిని బట్టి నువ్వు యేసుక్రీస్తుతో కడదాకా నడవలేకపోతే నీ జీవితం ఇక్కడే పతనమై నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఎవరు నిన్ను యేసుతో నడవకుండా ఆపివేయగలుగుతున్నారు? షులమ్మితి, నా ప్రాణేశ్వరి, ఆ లెబానోనును విడిచి నాతో కూడా నువ్వు రావాలి. ఆ లెబానోనులోనే ఉంటానంటే, ఆ ప్రకృతి సౌందర్యానికి ఆకర్షించబడితే, ఆ ఆశలకు నువ్వు బానిసమైపోతే నాతో కూడి నడవలేవు. నేనుండు స్థలానికి నువ్వు రాలేవు. ఈ రాత్రి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. లోకమనే లెబానోనును విడిచి
నువ్వు యేసయ్యతో నడవగలవా? ఇది కొంచెం కష్టమైన పని. ఇది కొంచెం కష్టమైన పని. ఎందుకో నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకసారి. అపోస్తలుల కార్యగ్రంథంలో 5వ అధ్యాయం 4వ వచనం కనుక మీరు చూస్తే ఎందుకు కష్టమైనదో నేను మీకు అక్కడ మీకు గుర్తు చేస్తాను. 5వ అధ్యాయం 4వ వచనంలో, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని చెప్పాను. జాగ్రత్త గమనించండి. అననీయ సబ్బీరా అపోస్తలుల కాలంలో జరిగిన సంఘటన. అపోస్తలుల యొక్క సేవను వాళ్ళు కళ్ళారా చూస్తా ఉన్నారు. అపోస్తలులు వారి ఆస్తి ఒక చోట పెట్టి అందరూ కలిసి దేవుని పరిచర్య చేస్తున్న దినాలవి. ఆ పరిచర్య విధానాన్ని చూశారు వీళ్ళు. ఈ పరిచర్యను చూసి వీళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఒకళ్ళు చేసింది కాదు. ఒక అననీయాది తప్పు అనడానికి లేదు, ఒక్క సబ్బీరాది తప్పు అనడానికి లేదు. ఇద్దరు కలిసి ఒక తీర్మానం చేసుకున్నారు. అదేంటంటే సేవంటూ చేస్తే ఇలాగే చెయ్యాలి. ఇలా చేస్తేనే మనం దేవుని సంతోష పెడతాము. ఈ లోకంలో మనకున్న ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు, దేవునితో కలిసి నడవాలి అని ఒక తీర్మానం చేసుకొని వారికి ఉన్న పొలమంతా అమ్మేశారు. టేకింగ్ ఎ గ్రేట్ డెసిషన్. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు వాళ్ళు. దేవుని సేవ చేత ఆకర్షించబడిన వీళ్ళు తమకున్నటువంటి పొలాన్ని అమ్మేశారు. ఆ డబ్బును చేతపట్టుకున్నారు. ఇక రేపు అపోస్తలుల దగ్గరికి వెళ్ళాలి అనుకోండి. కాసేపు ఇద్దరు కూర్చున్నారటండి. ఒకళ్ళు ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. అననీయా, ఏంటమ్మా, ఏంటి సంగతి? చూసావా ఎంత డబ్బు వచ్చిందో? మన పొలం అమ్మితే ఇంత వచ్చింది అనుకోలేదు కదా. మన పొలం చాలా మంచిది, మంచి రేటే పలికింది, మంచి డబ్బే వచ్చిందిలే కానీ అన్నాడు. నేను అనేది అది కాదు. మనం ఏదో కొంచెం వస్తుందేమో తీసుకెళ్ళి ఇద్దాం అనుకున్నాము. ఏంటి ఇంత డబ్బులు వచ్చాయి? ఇంత డబ్బులు ఇవ్వడం అంత అవసరం అంటావా? ఇందులో కొంత మనం దాచుకుంటే ఏమైందంటావు? అపోస్తలుల లెక్కలో ఎంత వచ్చిందో వాళ్ళకు కూడా తెలియదు కదా. ఆయన ఉమ్మడి సొమ్ములో ఇది కలిసిపోద్ది కదా. ఇక వీళ్ళు ఆలోచించుకోవడం మొదలు పెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి ధనాన్ని ఆశించడం ప్రారంభించారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ధనాశ సమస్త కీడులకు మూలం. వీళ్ళను ధనము ఆకర్షించింది. జాగ్రత్త గమనించండి. వాళ్ళకు శ్రేష్టమైన భక్తి చేశారు. కొంతకాలం ఆ భక్తిలో కొనసాగారు. అపోస్తలుల సమర్పణకు వీళ్ళు ఆకర్షించబడ్డారు. బ్రతికితే ఇలాగే బ్రతకాలి అనుకుని తీర్మానం చేసుకున్నారు. తుచ్చమైన ఆస్తి అని అమ్మేశారు. ఇంత దూరం వచ్చిన తరువాత అపవాది వాళ్ళను ప్రేరేపించడం ప్రారంభించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వెప్పుడైతే దైవికమైన జీవితంలో కొనసాగాలి అనుకుంటావో, ఓ సమర్పణ కలిగి జీవిస్తావో, ఒక సమర్పణతో ప్రయాణాన్ని ప్రారంభిస్తావో, నీ ప్రయాణము చివరి దాకా వెళ్లకుండా మధ్యలో అపవాది నిన్ను ప్రేరేపిస్తాడు. ఎంతమంది ఇలా విశ్వాస ప్రయాణం చేస్తూ మధ్యలో భ్రష్టులైపోయారో నేను మీకు చెప్పనవసరం లేదు. ఈనాడు సమాజంలో మనం చూస్తా ఉన్నాం ప్రియులారా, అనేక మంది ఒక సమర్పణతో దేవుని దగ్గరకు వచ్చి, ఒక సమర్పణతో పరిచర్యలోనికి వచ్చి, ఒక సమర్పణలో సంఘానికి వచ్చి, ఆ విశ్వాసాన్ని కొంతకాలం కొనసాగించిన తరువాత ధనము వైపు ఆకర్షించబడడానికి సైతాను వాళ్ళను ప్రేరేపిస్తా ఉంది.
ప్రేరేపిస్తా ఉంది. ఈ రాత్రి నీ జీవితంలో యేసుతో కలిసి నడవకుండా లెబానోను నిన్ను ఆకర్షిస్తే చివరి దాకా ఆ విశ్వాస యాత్రను కొనసాగించలేవు. ప్రాణేశ్వరి, నీ ప్రయాణం కొనసాగి ఆ సింహాసనం చేరాలంటే లెబానోనును విడిచి నాతో కూడా రమ్ము. వస్తావా? పాపం ప్రేరేపిస్తా ఉంది, ధనం ప్రేరేపిస్తా ఉంది, సైతాను ప్రేరేపిస్తా ఉంది. అననీయా, నీ ఆలోచన కరెక్ట్ కాదు. సబ్బీరా, నీ ఆలోచన కరెక్ట్ కాదు. నువ్వైనా మీ ఆయనకి చెప్పని ఈవిడ్ని ప్రేరేపిస్తుంది, నువ్వన్నా మీ ఆవిడికి చెప్పని ఆడిని ప్రేరేపిస్తా ఉంది. సైతాను ఎంత కుయుక్తి గలదో ఆలోచించండి. ఇద్దరు దొంగలు కలిసి ఒక పెద్ద దొంగతనం చేసి డబ్బు, నగలు, బంగారం అన్ని దొంగిలించారు. వాళ్ళు అనుకున్నారు, ఈ దొంగతనంతో మన లైఫ్ సెటిల్ అయిపోద్దురా అనుకున్నట్లుగానే దొంగతనం చేసేశారు. ప్రజలెవరికి తెలియకుండా ఎక్కడైనా అడవిలోనికి పోయి మనం పంచుకుందాం అనుకున్నారు. దగ్గరలో ఒక అడవి ఉంది, ఆ అడవిలోనికి పోయారు. అక్కడ ఒక పాడుబడ్డ ఏదో చిన్నపాటి గది లాంటిది ఒకటి కనపడింది. అక్కడ కూర్చుని పంచుకుందాం అనుకున్నారు. అంతలో సైతాన్, పాపము వాళ్ళిద్దరిని రెండు వైపుల నుండి ప్రేరేపిస్తా ఉంది. ఒకడు అనుకున్నాడు, ఇంత బంగారం, ఇంత డబ్బు వాడికి సగం ఇస్తే నాకేం వస్తుంది, మొత్తం నాకే కావాలి అనుకున్నాడు. సేమ్ థాట్ అవతల వాడు ఆలోచిస్తున్నాడు. ఇంత బంగారం, ఇంత డబ్బు వీడికి ఇస్తే సగం నాకేం వస్తుంది, మొత్తం నాకే కావాలి. సాతాను ఎందుకు మిమ్మల్ని ప్రేరేపించింది అననీయా, సప్పీరా అడుగుతున్నాడు సేవకుడు. సో ఇద్దరిలోనూ ఒకే ఆలోచన వచ్చింది. ఒకడు కలగజేసుకున్నాడు, ఒరే ఇక మనకు తిరుగులేదురా, మన లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఇక దొంగతనాలు చేయక్కర్లేదు, ఇద్దరం చెల్లి సగం పంచుకుందాం. నాకు బాగా ఆకలేస్తుందిరా, ఒక పని చేస్తావా, నువ్వు ఇంటికెళ్ళి నువ్వు అన్నం తిని నాకు అన్నం తీసుకురా, లేదనుకో నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇంటికెళ్ళి నేను అన్నం తిని నీకు అన్నం తీసుకొస్తా, తిని పడుకొని లేచి ప్రశాంతంగా పంచుకున్నాం చెరిసగం. ఓహో, నువ్వన్నా వెళ్ళు నేనన్నా వెళ్తాను అన్నాడుగా, సో ఈ మంచిగానే మాట్లాడాడు అనుకొని నేను వెళ్తాలే పోయ్ అనుకుని ఒకడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఒకడు ఆ దొంగిలించిన సొత్తు దగ్గరే ఉన్నాడు. వెళ్ళేవాడు ఆలోచిస్తున్నాడట, వెర్రి బాగులోడు నన్ను ఇంటికి పంపించాడు, నేను ఇంటికి వెళ్తాను, కడుపు నిండా తింటాను, ఒక క్యాన్లో పెరుగన్నం కలుపుతాను, అందులో విషం కలుపుతా, నేను వెళ్ళి వాడికి క్యాన్ ఇస్తా, క్యాన్లో అన్నం తింటాడు, విషం అన్నం కదా చచ్చిపోతాడు, మొత్తం నేనే తెచ్చుకోవచ్చు అనుకుంటున్నాడు వెళ్ళేవాడు. ఈ దొంగ సొత్తు దగ్గర ఒకడు ఉన్నాడు కదా, వీడు అనుకున్నాడు వెర్రి బాగులోడు ఇంటికి పోయాడు, అన్నం కోసం పంపించాను అనుకుంటున్నాడు. కత్తి నూరి రెడీ చేస్తా, వాడు తినొస్తాడు, నాకు అన్నం క్యాన్ తెస్తాడు, ఒరేయ్ నీకు అన్నం తెచ్చాను అంటాడు. సరే నువ్వు అన్నం ఇక్కడ పెట్టి నువ్వు ఇక్కడ కూర్చో, నేను పక్కనే చెరువు వెళ్ళి చేతులు కాళ్ళు కడుకొచ్చి తింటా అంట. వాడు కూర్చుంటాడు, ఆ కూర్చోడానికి వంగినప్పుడు నా చేతిలో ఉన్న కత్తితో బలంగా వాడి వీపు మీద పొడుస్తా, చచ్చిపోతాడు, నేను ఎత్తుకుపోతా అనుకున్నాడు వీడు. వాడు వెళ్ళిన వాడు శుభ్రంగా అన్నం తిన్నాడు, క్యాన్లో విషం అన్నం కలుపుకున్నాడు, తీసుకొచ్చాడు. వీడి లోపు మంచి కత్తి ఒకటి నూరుకొని రెడీగా దాచుకుని కూర్చున్నాడు. వాడు వచ్చాడు, ఒరేయ్ బ్రదర్ మన లైఫ్ చేంజింగ్ టైం, మన టైం వచ్చేసిందిగా, కప్పగబా నువ్వు తినేసాయి, మనం పంచుకున్నావురా, ఇదిగో అన్నం క్యాను అని క్యాన్ అక్కడ పెట్టుకుంటానికి వంగున్నాడు. ఈ లోపు వీడు లేచి వీడి దగ్గర ఉన్న కత్తితో వాడిని పొడి చేశాడు. అన్నం తెచ్చినోడు చచ్చిపోయాడు. ఇక వీడు అనుకున్నాడు కదా, ఇదంతా నాదే, ఈ ఆస్తి అంతా నాదే, డబ్బంతా నాదే, బంగారం నాదే, నగలు నాయే అనుకుని ఆనందంతో గబగబా క్యాన్లో అన్నం తినేశాడు. అందులో విషం ఉంది, వాడు కూడా, ఇద్దరు చచ్చిపోయారు.
దొంగిలించిన సొత్తంతా అక్కడే ఉంది, ఎవడూ తీసుకోలేదు. ప్రియులారా, సైతాను ఎంత కుయుక్తి గలదో ఆలోచించండి. అననీయ సప్పీరా ఇద్దరిని ప్రేరేపించింది. సైతాను అననీయాను ప్రేరేపించినట్లు సప్పీరాకు తెలియదు, సప్పీరాను ప్రేమించినట్లు అననీయాకి తెలియదు. సైతాను నిన్నెలా ప్రేరేపిస్తుందో నీకు తెలియదు. అందుకే పౌలు అంటాడు, అపవాది యొక్క తంత్రములను ఎరుగని వారము కాదు అన్నాడు. నిజమైన క్రైస్తవుడు దుష్టుని యొక్క ఆలోచన గ్రహించాలి. ఇద్దరు ఒకే తీర్మానం చేసుకున్నారు. ఆ యొక్క అమ్మిన దానిలో నుంచి కొంత దాచుకున్నారు. మిగిలింది తీసుకెళ్లి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. చివరికి ఆ పాపమును ఆశించిన వాళ్ళ బ్రతుకులు అర్ధంతరంగా అక్కడే చనిపోయాయి. ఒకే రోజున ఇద్దరు చనిపోయారు. మిగిల్చుకున్న సొమ్ము ఇంట్లోనే ఉంది. ఇద్దరు సమాధిలోనికి వెళ్ళిపోయారు. ఎంత విచారకరం. ప్రాణేశ్వరి లెబానోను ఆకర్షించేది. ఎందుకు? అది సౌందర్యవంతమైన పూతోటలు కలిగిన దేశం. సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు వెదజల్లే పూల తోటలు ఉన్నాయి. ఆకర్షిస్తుంది, జాగ్రత్త. హెర్మోను మంచు కొండ మీద నుండి జాలువారుతున్న మంచు నీళ్లు నీ పాదాలకు తగిలితే నీ ఒళ్ళు పులకరించేంత సంతోషం కలుగుతుంది, ఆకర్షిస్తుంది, జాగ్రత్త. సింహాలు, అడవి మృగాలు, పులులు ఉండే దట్టమైన కారడవి, అరణ్యం ఎవరు చూడాలనుకోరు? అడవి. ఒకసారి కనుక మీరు అడవికి వెళితే అసలు అడవిలోనే గుడి చేసుకుని ఉంటే బాగుండు అనిపిస్తుందండి. అంత సౌందర్యవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం అడవి అంటే. మనం ఏది ఇక్కడ ఉండి అడవుల్లో జంతువులను భయపడతాం? లేదు. ఒకసారి మీరు అడవికి వెళ్ళి చూస్తే ఆ అడవుల్లో ఉండే ఆ సంతోషం, ఆనందం, వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూసిన వాళ్ళకు మాత్రమే, అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. లెబానోను నిన్ను ఆకర్షించడానికి ఎన్నో రకాల వనరులు అక్కడ ఉన్నాయి. నువ్వు ఆకర్షించబడితే నాతో కడదాకా సింహాసనం దగ్గరకు రాలేవు. ఈనాడు కొంతమంది దైవజనులు లేక క్రైస్తవులను పదవులు ఆకర్షిస్తా ఉన్నాయి. ఆ పదవీ కాంక్షతో రాజకీయ అధికార కాంక్షతో వీళ్ళు దేవునితో నడిచే ప్రయాణాన్ని కూడా పక్కన పెట్టి రాజకీయాల్లోకి వెళుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడు అనుకున్నావు? నేను నిన్ను రాజకీయ మకుటంగా చేస్తానన్నాడు. చేస్తాడు. తర్వాత తెలిసిద్ది నీకు. ఎన్ని రాజకీయ మగుటాలైనయో, బికారులే రోడ్ల వెంబడి తిరుగుతున్నారో చూడండి. కొంతమంది క్రైస్తవుల జీవిత చరిత్ర ఎలా ఉందో. అలాంటి వాళ్ళను చూసి కూడా సిగ్గు లేకుండా ఆ రాజకీయం వైపు క్రైస్తవుడు ఆకర్షించబడడం అనేది ఎంత జగుప్సాకరం. దానికి నువ్వు కప్పిపుచ్చుకోవడానికి లేనిపోయిన పనికి మాలిన మాటలు చెప్తావా? ఒక ఆయన నాకు కబురు పెట్టాడు, ఏమనుకోకండి, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. రూపాయి ఖర్చు పెట్టకుండా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నాడు. రూపాయి ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే టికెట్ ఇస్తా సార్, రండి అన్నాడు. ఆల్రెడీ నేను కమ్యూనిస్ట్ పార్టీలో చంద్రరాజరావు గ్రూప్లో కామిరెడ్డి తాళ్ళూరు శ్రీనివాసరావు అని రాజకీయపు పోకడలు వెలగబెట్టి ఏసై దగ్గరికి వచ్చా. తిరిగి మళ్ళీ ఆ రొచ్చులోకి నేను ఎలా వెళతాను? సారీ సార్, నేను రాజకీయాల్లోనికి వచ్చే మనిషిని కాదు, నేను సేవకుణ్ణి. యేసయ్య సేవ చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది కదా, అదొక సౌందర్యవంతమైన ఆకర్షించే వనరులు కలిగిన ప్రాంతమే ఆ లెబానోను లోకానికి, పాపానికి సాదృశ్యం.
ఓ క్రైస్తవుడా, నీ విశ్వాస ప్రయాణాన్ని అడ్డగించడానికి అపవాది నిన్ను ప్రేరేపిస్తాడు. ఆ ఆశకు లోబడితే, ఆ ఆశకు బానిసవై అక్కడే ఆగిపోతే నీ జీవితం సింహాసనం దగ్గరకు, కిరీటం దాకా వెళ్ళలేదు. జాగ్రత్త. యెహోషువ గ్రంథంలో మీకు అందరికీ పరిచయమైన వ్యక్తి జీవితంలో నుంచి ఒక మాట మీకు పరిచయం కావాలి కనుక చెప్తాను. యెహోషువ గ్రంథం మీరు చూడండి, 7వ అధ్యాయం 21వ వచనంలో. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము, కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తిని. ఆగరా తల్లి, మీరు ఆ బిట్టు అండర్లైన్ చేసుకోండి. నేను చూచి వాటిని ఆశించి తిని. ఆకాను యెరికో పట్టణంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వెండి, బంగారము, షీనారు వస్త్రాలు కనబడ్డాయి. అక్కడి దాకా తన ప్రయాణం మంచిగానే సాగింది. అడ్డు వచ్చిన ప్రతిదీ నాశనం చేసుకుంటా అరవేర భయంకరుడై ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ ప్రయాణంలో ఒక చోట అతని అడుగు తడబడింది, నిలిచిపోయాడు. ఏం కనబడింది అబ్బాయి? ఆగావు. బంగారము, వెండి, షీనారు వస్త్రాలు కనపడ్డాయి. కనబడితే నువ్వెందుకు ఆగావు? వాటిని చూడగానే నా మనస్సు దానిని ఆశించింది. పాపానికి ఉన్న నైజం ఆకర్షణ. గుర్తుపెట్టుకోండి, పాపానికి ఉన్న నైజం, ద నేచర్ ఆఫ్ సిన్ ఈస్ అట్రాక్షన్. ఇట్ విల్ బి అట్రాక్టెడ్ యూ. అది నిన్ను ఆకర్షించేది. ఎవరో మన ఒక వచనం ఉంది కదా, ఆకర్షించే లోకం ఆశల నాశన కోపం. లోకము, దాని ఆశలు నిన్ను ఆకర్షిస్తాయి. శులమ్మితి, నా ప్రాణేశ్వరి, లెబానోను విడిచిపెట్టి నాతో కూడా ప్రయాణం చెయ్యి. క్రైస్తవ విశ్వాస యాత్రలో లోకము అనే లెబానోను నిన్ను ఆటంకపరిస్తే, లోకము, పాపము, సౌందర్యము అనే ఆ లెబానోను నిన్ను ఆశింపచేస్తే ఆశకు లోబడకూడదు. జాగ్రత్త, లోబడకు. ఏం జరిగింది? ఆకాను వాటిని చూడగానే నా మనస్సు ఆకర్షించింది. ఇక్కడేమో ఆకర్షించింది అని ఉంది, అక్కడేమో సైతాను మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించింది. సో ఇండైరెక్ట్ గా ఇక్కడ కూడా ఏం జరిగిందంటే సాతాను ఆకానును ప్రేరేపిస్తా ఉంది. టేక్ ఇట్ అవే, తీసుకుబా. అదేంటి, మా నాయకుడు తీసుకురావద్దన్నాడే, అది శాపగ్రస్తమైందన్నాడే, ఆ శపితమైన దాన్ని విడిచిపెట్టమన్నాడే. ఈ శాపగ్రస్తమైంది నేను తెచ్చుకుంటే, ఈ శాపగ్రస్తమైనది నేను తెచ్చుకుంటే ఈ శాపం నాకు, నా కుటుంబానికి ఎక్కడ పడుతుందో అని ఆగాలి కదా. ఆగలేకపోయాడు. ఎందుకో? ఆశిస్తా ఉంది ప్రాణం. ఆయన అలాగే చెప్తాడులే, పాస్టర్ గారు చెప్పడానికి ఏమొచ్చిలే, పాస్టర్ గారు అలాగే చెప్తాడు, వాళ్ళు చెప్పిందల్లా మనం చెయ్యాలంటే జరిగేది కాదులే, నా మాట విని ఇంతవరకు తీసుకుపో. ఎంత విచిత్రం! ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్న ఆకాను, ఒక ఆశీర్వాదకరమైన వంశములో నుండి వచ్చినటువంటి యూదా గోత్రీకుడు, ప్రతినిత్యము దేవుని ఆరాధించే భక్తుల వంశంలో నుండి వచ్చిన వాడు భ్రష్టుడై పాపము చేత ఆకర్షించబడ్డాడు. ఇది నా ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నువ్వు నాతో వచ్చేయి, ఎక్కడ ఉండమాక, డోంట్ స్టే దేర్, నువ్వు అక్కడ నిలబడద్దు. అందుకే 1వ కీర్తనలో
దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చోమాక. ఏమైందండి? నిలబడితే అట్టాయి చదువుతారు పాస్టర్ గారు. ఓ రోజు నేను రేవు దాటి, గుంటూరు జిల్లా వైపు రేవు దాటి యువతలకు రావాలి, పడవ ఎక్కాను నేను. రేవు పడవ ఒడ్డుకొచ్చింది. ఒడ్డు మీద పోలీసులు ఒక ఖైదీకి సంకెళ్ళు వేసి నిలబడి ఉన్నారు. నేను పడవ దిగి చూస్తే ఆ ఖైదీ, ఆ రౌడీ, ఆ మర్డరిస్ట్, ఒక హంతకుడు నాకు బాగా తెలిసినోడు, మా ఊరోడే. మరి తెలిసినోడిని పలకరించకుండా పోతే ఏం బాగుంటుందిలే అనిపించింది. అంటే ఆ ప్రేరణ అనేది ఎలా ఉంటుంది అనేది తెలియడానికి చెప్తున్నా. తెలిసినోడు, ఒక ఊరోడు. సరే ఆగాను. ఏంటిరా ఈ సంఖ్యలు ఏంటి, పోలీసులు ఏంటి, మర్డర్ జరిగింది లేరా అవి పట్టుకున్నారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఇక్కడ ఇంతకుముందు మర్డర్ జరిగింది, ఆ చచ్చినోడు తాలూకా వాళ్ళ వాడిని గుర్తించడానికి నన్ను జైల్లోంచి తీసుకొచ్చారు అన్నాడు. సరే, నేను సేవకుణ్ణి కాబట్టి మరి నేను నమ్ముకున్న దేవుడు గొప్పోడురా, నువ్వు కూడా నమ్ముకోరా అని 2 మాటలు చెప్పా. నా పని కోసం నేను ఆగా. అయిపోయింది. పోలీసులు ఆ ఖైదీని తీసుకొని మళ్ళీ పడవెక్కారు, మా ఎదురు బండి వైపు వచ్చారు. నేను నా దారిని మీటింగ్కి వెళ్ళిపోయా. అది జరిగిన వారానికి పోలీసులు నా దగ్గరికి వచ్చారు. ఎస్ఐ గారు మిమ్మల్ని రమ్మన్నారు సార్. ఎస్ఐ గారా? ఎస్ఐ గారికి పాస్టర్ గారితో ఏం పనే? ఏమో సార్ మిమ్మల్ని రమ్మన్నారు. మరి రమ్మంటే పోవాలి, అధికారులు కదా. వెళ్ళాను నేను. వెళ్ళేటప్పటికి ఎస్ఐ గారు లేడు, కానిస్టేబుల్ ఉన్నాడు. కూర్చోండి సార్ అన్నాడు. కూర్చున్నా. కాసేపటికి ఎస్ఐ గారు వచ్చాడు. మీది ఏ ఊరు? మాదండి కృష్ణా జిల్లా చలపల్లి మండలం పురుటికి అడ్డండి, నడకుదురు. మా ఊరు పక్కనే నడకుదురండి. ఆ ఊరు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను దేవుని సేవ చేస్తానండి, పాస్టర్ గారిని ఇక్కడికి వచ్చాను. పాస్టర్ గారివా? అయితే ఫలానా వాడికి నీకేంటి సంబంధం అన్నాడు ఆయన మొదలుపెట్టి. ఫలానావాడు ఎవడు సార్? ఆ రోజు నువ్వు ఒక ఖైదీని సంఖ్యలతో తీసుకొచ్చాము, వాడితో గట్టు మీద మాట్లాడావు కదా, వాడిది మాది ఒక ఊరైంది, వాడితో నేను మాట్లాడడం అనేది ఎంత పొరపాటు అయిందో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. వాడు మా ఊరోడేనండి. మీ ఊరోడేనా? కూర్చో ఇక్కడ అన్నాడు. మళ్ళీ ఏంటి సార్ అంటే మళ్ళీ కాసేపు మళ్ళీ ఇంటరాగేట్ చేశాడు. ఆయన 5-6 కోణాల్లో నన్ను ఇంటరాగేట్ చేసి పాస్టర్ గారు మీరు వెళ్ళిపోండి, ఎప్పుడన్నా పని ఉంటే పిలుస్తాలే అన్నాడు. వెళ్ళి వచ్చేసిన తర్వాత నాకు బలుపు వెలిగింది. అది ఆలోచన కలిగింది. ఏంటది? నేను ఆ రోజు వాడి దగ్గర ఆగడం వలన నా ప్రయాణానికి బ్రేక్ పడింది. ఆ రోజు నేను వెళ్ళాల్సిన మీటింగ్కి వెళ్ళడానికి కుదరలా. మరి ఎస్ఐ గారు పిలిచాడు, పోయి ఆ రోజు మీటింగ్ పోయింది. నా విశ్వాస యాత్రకు బ్రేక్ పడ్డానికి గల కారణం ఏంటంటే ఆగ చోటని కూడా నేను ఆగా. వాడు నాకు తెలిసిన వాడైతే కావచ్చు, కానీ వాడితో మాట్లాడడం అనేది సరైంది కాదు. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఆ లెబానోను అనేది నిన్ను ఆకర్షిస్తుంది. అదే లోకంలో ఉన్న పాపం, లోకంలో ఉన్న అందచందాలు, ఆడంబరాలు ఇవన్నీ ఆకర్షిస్తాయి. మీరు గమనించండి. ఏమనుకోనండి చెప్తాను నేను, ఏమనుకోమాకండి, ప్రభు మహిమ కొరకే ఏదైనా చెప్తాను నేను. ఈనాడు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, వాడు నాకు మనవడు వరుస అవుతాడు. ఈరోజు ఈ మధ్యలో నేను ఏలూరు వైపు వెళ్తే వాడు కనపడ్డాడు. మనవడు అంటే బంధువేం కాదు, నేను అలాగే పిలుస్తాను, మనవడు అంటాను, తాతయ్య అంటాడు. వాళ్ళ నాన్న మంచి సేవకుడు, ఒక మంచి సేవకుని కొడుకు. ఆడండి చుట్టూరు గొరిగించుకొని మధ్యలో కుప్పకట్టలు నిలబెడతామే అట్టుంది చుట్టూ. ఏమైందిరా నీకు? తాతయ్య ఇది ఇప్పుడు ఫ్యాషన్. వారిని ఫ్యాషన్ తెల్లారిపోయి, మీ నాన్న పెద్ద పాస్టర్ గారు, మీ నాన్నగారు చక్కగా పక్క పాపిడి తీసుకొని మంచిగా భక్తి చేస్తుంటే నువ్వు చుట్టూరు నరికేసిన అడవిలాగా మధ్యలో ఇది పెట్టుకుని ఏంటిరా? ఒక సేవకుడు కొడుకు ఉండాల్సిన లక్షణమేనా ఇది? వాడికి దైవజనుడు కొడుకు, కానీ ఆ హెయిర్ కటింగ్, వాడి వస్త్రధారణ ఎంత భయంకరంగా ఉందంటే అది వాడిని ఆకర్షిస్తుంది. ఎవడో హీరో, వాడు డబ్బు కోసమో దేనికోసమో చేయనుండి, అది వేరే విషయం. వాడు నిన్ను ఆకర్షించగలుగుతున్నాడు అంటే ఇక నీ భక్తి ఎలా ఉంటుంది? నువ్వేం భక్తి చేస్తావు? నువ్వేం దేవునికి మహిమ తీసుకురాగలుగుతావు?
నీ వలన దేవుని నామం ఎలా ఘనపరచబడుతుంది? పాపానికి ఉన్న నైజం నిన్ను ఆకర్షిస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. దాన్ని విడిచిపెట్టవలసిన ఆకాను దానిని తెచ్చుకున్నాడు. ఎంతగా ఆకర్షిస్తే తెచ్చుకుంటాడో ఆలోచించండి. దాని పర్యవసానం ఏంటో తెలుసా? వాళ్ళందరినీ ఒక లోయలోనికి చేర్చి రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి రాళ్ళు కుప్పగా వేశారు. అదే ఆకోరు లోయ. అంతటి శాపాన్ని అనుభవించడానికి గల కారణం ఏంటో తెలుసా? పాపము అతన్ని ఆకర్షించడం వలన తన భక్తి ప్రయాణం మధ్యలో వెనక్కి తిరిగింది. ఈనాడు చాలా మంది యవనస్తులైన ఆడపిల్లలు, యవనస్తులైన మగపిల్లలు ఒక మంచి భక్తి విధానంలో సాగుతూ ఉండగా ఈ ప్రేమలు అనే ఆకర్షణ వీళ్ళ భక్తి జీవితాన్ని వెనక్కి లాగి పతనావస్థకు నడిపిస్తున్నాయి. కాదంటారా? ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయమై గుండెలు పగలగొట్టుకుని ఏడుస్తున్నారు. చాలా మంచిగా ఉండేవాడండి, బాగా ప్రార్థన చేసేవాడండి, బాగా వాక్యం చదివేవాడండి, అయ్యగారితో పరిచర్యకి పోయేవాడండి, మా అమ్మగారికి సేవ చేసేదండి. ఏం పోయే కాలం వచ్చిందనండి, ఇట చేశారంట. ఏంటి ఇవన్నీ? పాపానికి ఆకర్షించే శక్తి ఉంది. దాన్ని నువ్వు ఎదిరించలేకపోతే, దాన్ని త్రిప్పి కొట్టలేకపోతే, దాన్ని విడిచి నువ్వు ముందుకు రాలేకపోతే నీ విశ్వాస యాత్రలో నువ్వు దేవుని కార్యాలు చూడలేవు. అందుకు ఒక ఆయన పాట రాశారు. ఏదెనులో ఆదాములా, యెరికోలోని ఆకానులా, దేవుని మాటలు ఎవరు మీరిన ఫలితము ఒకటే మానవా. దేవుని మాటలు ఎవరు మీరిన ఫలితము ఒకటే మానవా. తెలుసుకో ఈ నిజం, నీతిగా మసలుకో. ఆదానమైనా ఆకానైనా ఈ రాత్రి దేవుని సంఘమా, నువ్వు ఎవరైనా సరే లెబానోను విడిచి యేసుతో రాలేకపోతే, లెబానోను యొక్క ఆకర్షణకు నువ్వు బలైపోతే నీ భక్తి భ్రష్టత్వం అయిపోతుంది. విడిచి రాగలిగిన భక్తి మనం చేయగలగాలి. మరొక వ్యక్తిని చూపించి రాత్రికి నా మాటలు ముగిస్తాను. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయంలో, ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం కనుక మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి మనం చూస్తాము. లోతు భార్య వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చాలరా తల్లి. దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ చెప్పాడు, అబ్రహామా, నేను చేయబోవు కార్యాన్ని నీకు దాచలేనే, నువ్వు నా స్నేహితుడవు. చిత్తం చెప్పండి ప్రభువా, నేను సొదొమ గొమొర్రాను అగ్ని గంధకాల చేత కాల్చి వేయబోతున్నాను. వెంటనే అబ్రహాము గుండెల్లో గుబులు పుట్టింది. దేవా, ఏదో నీ ముందు మాట్లాడే తెగించే సామర్థ్యత లేకపోయినా నువ్వు నాకు ఇచ్చిన చనువ, అది నీ ప్రేమ, నా ఎడల నీకున్న కటాక్షమా, ఏదైనా కావచ్చు, ఒక్క మాట మాట్లాడతాను. చెప్పు అబ్రహామా, ఒకటి కాకపోతే రెండు చెప్పు. నువ్వు నా స్నేహితుడివి. ఆ ఊర్లో నీతిమంతులు ఉన్నారనుకో, నీతిమంతులను కూడా అనీతిమంతులతో చంపేస్తావా? అలా ఎందుకు చేస్తాను అబ్రహామా? నీకేమైనా నీతిమంతులు ఉన్నట్టేమైనా ఓ 50 మంది, ఓ 40 మంది, ఓ 30 మంది బేరాలు ఆడుతున్నారు. ఇవన్నీ ఎందుకులే అబ్రహామా? అసలు నీకేమన్నా తెలిసిన వాళ్ళు అక్కడ ఉండి తీసుకొచ్చుకోపో అన్నాడు. తన స్వజనుల కొరకు దేవునితో బేరమాడిన శ్రేష్టమైన భక్తుడు అబ్రహాము. దేవునితో ఒప్పించి తన కుమారుడైన లోతు భార్య 2 కూతుళ్ళ విషయమై చెప్పాడు. దేవుడు దేవదూతలను పంపించాడు సొదొమ గొమొర్రాకి. దేవుని దూతలు వచ్చాయి. అబ్బాయి, ఈ పట్టణం అంతా పాపంతో నింపబడిపోయింది,
పాపాన్ని ప్రేమించి పాపం వైపు ఆకర్షించబడి భస్మీపటలం కావడానికి, నాశనానికి జోగుతున్నదిరా ఈ ఊరు. కాబట్టి మీరు త్వరపడి బయటికి రండి, వెళ్ళిపోదాం అన్నారు వాళ్ళు. లోతు అన్నాడు, ఇలారా, నాకు వయసు వచ్చిన 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అనుకున్నాను, దయచేసి చిన్న అవకాశం ఇస్తే మా అల్లుళ్ళిద్దరిని తీసుకొచ్చుకుంటా అన్నపో. తీసుకొచ్చుకో అన్న. కబగబ లోతు అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, అల్లుళ్ళారా, దేవుడు ఈ పట్టణాన్ని అగ్ని గంధకాల చేత కాల్చివేయబోతా ఉన్నాడు. ఆ దుస్థితి దీనికి కలగక మునిపే దేవుడు మనల్ని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళమంటున్నాడు, రండి అని అడిగితే వాళ్ళు హేళన చేశారట, వేళాకోళం చేశారు. బైబిల్లో ఉంది, లోతు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయబడెను. ఎగతాళి చేశారట. రేయ్, మా మామేమో బతుకుతాడంట, మేమేమో చచ్చిపోతామంట. ఈ ఊరంతా అగ్ని చేత దేవుడు కాల్ చేస్తాడంట, ఆ సంగతి దేవుడు ఈయనకి చెప్పాడంట. హేళన చేశారు. ఈ రాత్రి దైవజనుని ప్రయాస, ఈ సువార్త ప్రకటన వెనుక ఉన్న ఉద్దేశం, నంది వెలుగులో ఏ ఒక్కరు నశించి నరకానికి పోకూడదు అనే దృక్పథంతోనే కొన్ని వేల రూపాయలు వెచ్చించి సభలు పెడుతున్నాడు. ఇది నీకు ఒకవేళ ఎగతాళిగా ఉంటే, దాని పర్యవసానం నువ్వు అనుభవించిన రోజున నువ్వు రొమ్ము కొట్టుకొని ఏడవక తప్పదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వచ్చేసాడు లోతు. 2 కూతుళ్ళు భార్యని వెంట పెట్టుకున్నాడు. దేవదూతలు త్వరపెట్టి బయటకు తీసుకుని పోతా ఉన్నాయి. లోతు భార్య అట తన గ్రామంలో ఉన్న అల్లుళ్ళ మీద ఉన్న ప్రేమ కావచ్చు, లేక తనకున్న ఆస్తిపాస్తుల మీద ఉన్న ఆశ కావచ్చు, ఆ లోకాశ అనేది ఆమెను ముందుకు సాగనివ్వక వెనుకకు తిరిగేటట్లుగా చేసింది. ఈనాడు మానవుడి విశ్వాస జీవితంలో కడవరకు కొనసాగలేకపోవడానికి గల కారణము లోకాశ, నేత్రాశ, జీవపుడంబము. ఇవి నీ విశ్వాస జీవితాన్ని ముందుకు సాగనివ్వడం లేదు. ఇవే దేవుని కార్యాన్ని నీ కుటుంబంలో జరగనివ్వడం లేదన్న సంగతి నువ్వు గ్రహిస్తే, యేసుతో కలిసి నడవడానికి ఓ తీర్మానం చేసుకో. ఈ రోజున షులమ్మితి లేక ప్రాణేశ్వరి, లెబానోనును విడిచి నాతో కూడా రా. దేవుడు పిలుస్తున్నాడు నీ జీవితాన్ని దీవించడం కొరకై. వస్తావా? ఎప్పుడైతే వెనక్కి తిరిగిందో ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎంత విచారకరం, ఎంత విచారకరం. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. యేసే మార్గము, సత్యము, జీవము. యేసే మార్గము, సత్యము, జీవము. యేసుని మార్గము నిత్యానందము. యేసుని మార్గము నిత్యానందము. అదిగో అంజూరము, ఓ క్రైస్తవ, చిగురించెను చూడుము. అదిగో అంజూరము, ఓ క్రైస్తవ, చిగురించెను చూడుము. లోకాశ, నేత్రాశ, శరీర డంబమనే ఆ లెబానోను నిన్ను ఆకర్షించగా యేసుతో నీ ప్రయాణం ఎక్కడ ఆగిపోయిందో ఆలోచించి, దేవునికి ఇవ్వవలసిన దాని దగ్గర ఆగిపోయావా? కొంతమంది జీవితాల్లో నుండి దేవునికి ఇవ్వవలసిన కానుకలను బిగబట్టి, అననీయ సబ్బీరాల కథ తెలిసినా వీళ్ళ బ్రతుకుల్లో ఆ శాపం నుండి బయటకు రాలేక ఇంకా దేవునికి ఇవ్వవలసింది వాళ్ళే తినేస్తూ దేవుని శాపానికి గురయ్యే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఎంత విచారకరం. ఎందుకు వాక్యపు వెలుగు మన మీదకు ప్రకాశిస్తుంది అంటే, ఆ వాక్యపు వెలుగులో మన లోట్లు సరి చేసుకొని ఆగిన మన ప్రయాణం సాగిపోవాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం.
తలలు వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచి ఎక్కడి వాళ్ళు అక్కడే కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి నీ జీవితంలో, నీ విశ్వాస ప్రయాణంలో ఆగిపోయావా, సాగిపోతున్నావా? దేవుడు పిలుస్తున్నాడు, ప్రాణేశ్వరి, లెబానోనును విడిచి నాతో కూడా రమ్ము. అననీయ, సప్పీరా ఆగిపోయారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఆకాను ఆశపడ్డాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. లోతు భార్య ఆశించింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ రాత్రి నువ్వు అలా ఉండడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. దేవునిలో సాగిపోయే వ్యక్తిగా, ఆయన ఆశీర్వాదాల అంచులకు చేరే వ్యక్తిగా, ఆయన సింహాసనం మీద కూర్చునే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ లేఖన ముఖాంతరంలో నుంచి మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాట కొరకై స్తుతులు, స్తోత్రాలు నాయనా. షులమ్మితి, లెబానోనును విడిచి నాతో కూడా రమ్మన్నావు. లోక సౌందర్యానికి ప్రతీకగా ఉన్నటువంటి, లోక ఆశలకు దర్పంగా లేక అర్థంగా ఉన్నటువంటి ఆ పాపమనే ఆ లెబానోనును విడిచి రావాలని మీరు పిలిచిన పిలుపుకు లోబడి మా విశ్వాస ప్రయాణంలో ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుంచి తిరిగి ప్రయాణం చేయడానికి సహాయం చేయి నాయనా. మునిగిపోతున్న పేతురు హస్తాన్ని పట్టుకుని పైకి లాగినట్లుగా ఆగిపోయిన మా చేతులను బట్టి కడవరకు నడిపించండి. పాపము, లోకము, ధనము మమ్మలను ప్రేరేపించక, సాతాను ప్రేరణకు మేము లోబడక, నీ పిలుపుకు లోబడిన వారమై నీతో కలిసి కడవరకు నడిచే విశ్వాస యాత్రికులుగా ఉండడానికి సహాయం చేయండి. విత్తబడిన మాటలు ప్రజల హృదయాల్లో ఫలింపచేసి ప్రతి జీవితము నీ సింహాసనము వరకు నడవగలిగినది ఉండుటకు నీ ఆత్మ చేత అభిషేకించమని, కృప చూపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు ఘననామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్.